నమస్కారం. కర్కాటక రాశి వారికి జూన్ 2026లో జరగబోయే గ్రహస్థితుల ప్రభావాలను ఇప్పుడు మనం సమగ్రంగా విశ్లేషిద్దాం. నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఎలాంటి పక్షపాతం లేకుండా మూల గ్రంథాలు అందిస్తున్న ఖచ్చితమైన సమాచారాన్ని, అంటే వృత్తి, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, ఇలా అన్ని కోణాలను మనమీరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 అంశాలను వరుసగా చూద్దాం. జూన్ 2026 గ్రహస్థితుల ప్రభావం, వృత్తి మరియు ఆర్థిక స్థితులు, కుటుంబం, ప్రేమజీవితం, ఆరోగ్యం, విద్య, పరిహారాలు, అదృష్టకారకాలు, ఇక చివరగా ఒక ముఖ్యమైన జ్యోతిష్య గమనిక. సరే, మొదటి విభాగానికొస్తే జూన్ 2026 గ్రహస్థితుల ప్రభావం. అసలు ఈ నెలలో విశ్వం అనే పెద్ద వేదికపై గ్రహాల అమరిక ఎలా ఉందో గమనిద్దాం. కాలానుగుణంగా ఈ నెలను మనం ఒక 3 భాగాలుగా విభజించి చూద్దాం. కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుని ప్రభావంతో పాటు సూర్యుడు, కుజుడు, బుధగ్రహాల కదలికలు ఇక్కడ బాగా గమనించాలి. జూన్ 1 నుంచి 10 వరకు అంతా చాలా నార్మల్గా, రొటీన్గా సాగిపోతుంది. కాని అసలు సవాళ్లు జూన్ 11 నుండి 20 మధ్యలో మొదలవుతాయి. ఇక్కడ కొంచెం ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక నెల చివరి 10 రోజులు, అంటే జూన్ 21 నుండి 30 వరకు అత్యంత శుభకరమైన, విజయవంతమైన కాలంగా మారబోతోంది. అద్భుతం గదా? ఈ నెల మొత్తానికి జూన్ 21వ తేదీ ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఆ రోజున సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ అద్భుతమైన మార్పు ఒక భారీ శక్తిని, మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసాన్ని ఈ రాశివారికి ఇస్తుందని జ్యోతిష్య గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజంగా పవర్ బూస్టర్. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. వృత్తి మరియు ఆర్థిక స్థితులు. ఆ సూర్యుడి అద్భుతమైన శక్తి వృత్తి, ఆర్థిక రంగాలపై ఎలా పనిచేస్తుందో గమనిద్దాం. వృత్తి జీవితంలో పరిస్థితులను గమనిస్తే ఒకవైపు భలే పాజిటివ్గా ఉంటుంది. జూన్ 21 తర్వాత అద్భుతమైన ప్రమోషన్లు, గుర్తింపు, అలాగే నెల ప్రారంభంలో విదేశీ లేదా మల్టీనేషనల్ డీల్స్తో కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్తుంది. కాని మరోవైపు జాగ్రత్త పడాల్సిన విషయం ఒకటుంది. జూన్ 28 వరకు కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆఫీస్లో రాజకీయాలు, వెనుక నుండి కుట్రలు చేసే రహస్య శత్రువులు పొంచి ఉంటారు. కాబట్టి జూన్ 6, 13, 20 తేదీలలో ఎటువంటి ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పనిపై మాత్రమే ఫోకస్ చేయడం చాలా ముఖ్యం. ఇక ఫైనాన్షియల్ విషయాలకొస్తే ఆదాయం చాలా స్టేబుల్గా ఉంటుంది. జూన్ 21 నుండి 29 మధ్యలో రియల్ ఎస్టేట్ లావాదేవీలకు భలే మంచి సమయం. నెలాఖరులో ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడే ఓ చిన్న చిక్కుంది. హాస్పిటల్ ఖర్చులు లేదా ప్రయాణ ఖర్చులు అనూహ్యంగా పెరిగే అవకాశముంది. అందుకే వచ్చిన ఆదాయంలో కనీసం 25% సేవ్ చేయాలనేది ఇక్కడ కీ పాయింట్. అలాగే ఆన్లైన్ షాపింగ్ యాప్లకు కొద్ది రోజులు దూరంగా ఉండటం వ్యాలెట్కి చాలా మంచిది సుమా. ముఖ్యంగా జూన్ 3, 13, 27 తేదీలలో పెద్ద ఆర్థిక నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదని గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. ఏ రోజుల్లో అడుగు ముందుకు వెయ్యాలి, ఏ రోజుల్లో వెయ్యకూడదు అనే ఖచ్చితమైన తేదీలను ఒక్కసారి చూద్దాం. ఇందులో గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేమిటంటే 1, 4, 8 మినహాయిస్తే శుభదినాలన్నీ దాదాపుగా నెల చివరి భాగంలోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. అశుభదినాలైన 3, 6, 13, 20, 27 తేదీలను మైండ్లో ఒకసారి బుక్ మార్క్ చేసుకోండి. మూడవ విభాగం కుటుంబం మరియు ప్రేమ జీవితం. వృత్తి నుండి అత్యంత భావోద్వేగభరితమైన ఈ కుటుంబ వ్యవహారాల్లోకి వెళితే చంద్రుని ప్రభావమున్న వ్యక్తులు సహజంగానే తమ ప్రియమైన వారిని అమితంగా రక్షిస్తుంటారు. మరి ఆ లక్షణం ఈ నెలలో ఎలా పనిచేయబోతుందో చూద్దాం. ప్రేమ వ్యవహారాల్లో ఈ తీవ్రమైన ఎమోషన్స్ ఒకే సమయంలో బలాన్ని, బలహీనతను కూడా చూపిస్తాయి. ఒకవైపు బంధాలు మరింత లోతుగా మారతాయి. జూన్ 8 నుండి 18 మధ్య కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇక జూన్ 21 తర్వాత పెళ్లి నిర్ణయాలకు ఇది పర్ఫెక్ట్ సమయమని చెప్పొచ్చు. కాని మరోవైపు ఆ ఎమోషన్స్ ఈగో రూపంలో బయటపడినా లేదా పార్ట్నర్ని అతిగా కంట్రోల్ చేయాలని చూసినా నెల ప్రారంభంలో బంధంలో దూరం, అనుమానాలు పెరిగే ప్రమాదముంది. కాబట్టి బంధంలో కొద్దిగా స్వేచ్ఛ ఇవ్వడం ఇక్కడ అత్యంత కీలకం. ఇల్లు ఎప్పుడూ ఒక ప్రశాంతమైన ప్రదేశంగానే ఉంటుంది. ముఖ్యంగా తల్లి ఆశీర్వాదాలు ఒక పెద్ద రక్షణ కవచంలా పనిచేస్తాయి. కుటుంబ వివాదాలేమైనా ఉంటే పరిష్కారమవుతాయి. ముఖ్యంగా జూన్ 21 నుండి 28 మధ్య ఇంటి వాతావరణం, అలంకరణ చాలా ఆహ్లాదపరంగా మారుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే జూన్ 3 మరియు 20వ తేదీలలో
కోపంలో వచ్చే కఠినమైన మాటలు బంధువులను బాధపెట్టవచ్చు. ఇంట్లో కారణం లేకుండానే కొందరు అసంతృప్తిని ప్రదర్శించవచ్చు. కాబట్టి మాట తీరును కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. 4వ విభాగం ఆరోగ్యం మరియు విద్య. శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫిజికల్ హెల్త్ పరంగా చూస్తే జూన్ 21 తర్వాత రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. పాత నొప్పులు మాయమవుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మంచి పరిణితి కనిపిస్తుంది. కానీ మానసిక ఒత్తిడి, బాడీ హీట్ వల్ల నిద్రలేమి సమస్య వేధించవచ్చు. రాత్రి 10 గంటలకల్లా పడుకోవడం మంచి అలవాటు కదా. అలాగే కుజుడి ప్రభావం వల్ల కంటి సమస్యలు, కాళ్లకు చిన్నపాటి గాయాలు అయ్యే రిస్క్ ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. విద్యారంగం గురించి మాట్లాడుకునే ముందు ఒక ముఖ్యమైన పదాన్ని తెలుసుకోవాలి. అదే బుధుడి వక్రగమనం, లేదా ఇంగ్లీష్లో మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అంటారు. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్ లాంటిది. అంటే గ్రహం వెనక్కి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీనివల్ల ఏకాగ్రత లోపించడం, పనులలో జాప్యం మరియు కమ్యూనికేషన్ సమస్యలు వస్తాయని చెప్తారు. మరి దీని ప్రభావం విద్యార్థులపై ఎలా ఉంటుందో చూద్దాం. చదువుల విషయానికొస్తే ఇక్కడ భలే ఆసక్తికరమైన వ్యత్యాసం ఉంది. సైన్సు, మెడిసిన్ లేదా రీసెర్చ్ చేసేవాళ్లకి ఇంట్యూషన్ అద్భుతంగా పనిచేసి విజయాలు సాధిస్తారు. వావ్! జూన్ 25 నుండి 30 మధ్య విదేశీ స్కాలర్షిప్ వార్తలు కూడా వినొచ్చు. కానీ సాధారణ విద్యార్థులకు మాత్రం ఇందాక మనం చెప్పుకున్న ఆ బుధుడు వక్రగమనం వల్ల జూన్ 13 నుండి 17 వరకు ఏకాగ్రత దెబ్బతినే అవకాశముంది. అసైన్మెంట్లు ఆలస్యం కావచ్చు. కాబట్టి ముందుగానే బాగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. 5వ విభాగం పరిహారాలు, అదృష్ట కారకాలు. ఇన్ని సవాళ్లను తెలుసుకున్నాం కదా. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రాక్టికల్ గైడెన్స్ ఇక్కడ చూద్దాం. ఈ ప్రాక్టికల్ రెమెడీస్ అన్నీ పూర్తిగా చంద్రుని శక్తులను శాంతింపజేయడం చుట్టూనే డిజైన్ చేయబడ్డాయి. ప్రతిరోజు 108 సార్లు ఓం సోమాయ నమః అని జపించడం, సోమవారం పాలు లేదా బెల్లం సమర్పించి శివపూజ చేయడం, ఉపవాసం ఉండటం మంచిది. అలాగే శుక్రవారం తెల్లని మల్లెపూలతో గౌరీ పూజ చేయడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. పౌర్ణమి నాడు తెల్లని వస్త్రాలు ధరించి చంద్రుణ్ణి ప్రార్థించడం, పాయసం నైవేద్యం పెట్టడం, అలాగే తెల్లని వస్త్రాలు, పాలు లేదా వెండి దానం చేయడం చాలా మేలు చేస్తుందని మూలగ్రంథాలు చెబుతున్నాయి. ఇక అదృష్ట కారకాల విషయానికొస్తే రంగులలో తెలుపు, వెండి, క్రీమ్, నీలం బెస్ట్ చాయిస్. అదృష్ట సంఖ్యలు 2, 7, 4 మరియు అనుకూల దిక్కులు ఉత్తరం, వాయువ్యం కలిసి వస్తాయి. లక్కీ జెమ్స్టోన్గా వెండి ఉంగరంలో ముత్యం లేదా మూన్ స్టోన్ ధరించడమనేది చంద్రుని లక్షణాలైన చల్లదనం, ప్రశాంతతతో పూర్తిగా మ్యాచ్ అవుతుంది. ఈ చిన్నపాటి మార్పులు పర్సనల్ వైబ్రేషన్స్ను పాజిటివ్గా ఉంచడంలో బాగా సహాయపడతాయి. 6వ విభాగం జ్యోతిష్య గమనిక. మనం ఈ విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడొక వాస్తవిక కోణాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ మాట చాలా స్పష్టంగా ఒక తటస్థమైన నిజాన్ని తెలియజేస్తోంది. ఇక్కడ చెప్పినవి సాధారణ రాశి ఫలితాలు మాత్రమే సుమా. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, కర్మల ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉంటాయి. ఈ గ్రంథాలు మనకు ఒక మ్యాప్ని మాత్రమే ఇస్తాయి. కాని అసలు ప్రయాణమనేది పర్సనల్ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన మార్గదర్శకత్వం కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యుని సంప్రదించడం ఎప్పుడూ మంచిదే. ఇది కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే అని గుర్తుంచుకుందాం. ఇక చివరగా ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. జూన్ 2026లో మారే ఈ ఖగోళ గ్రహస్థితుల అలలు కర్కాటక రాశివారి వ్యక్తిగత జీవిత ప్రయాణాన్ని ఎలా మలచబోతున్నాయి? ఈ సమగ్ర విశ్లేషణ ద్వారా ఒక స్పష్టమైన అవగాహన లభించిందననుకుంటున్నాము. రాబోయే ఈ మార్పులను ముందుగానే తెలుసుకుని జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా తమకు అనుకూలంగా మలుచుకుంటారు అన్నదే అసలైన పాయింట్. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.